హాయ్ నమస్కారం అందరికీ. ఇది నా చిన్న టైనీ గార్డెన్ అనమాట. ఎన్ని పూలు పూసినాయో నా కుకుంబర్ ప్లాంట్కి. చూడండి దోసకాయ, ఇది దోసకాయ చెట్టు, చాలా పూలు పూసినాయి. దొంగ దోసకాయ ఇక్కడ ఒక దాక్కున్నా ఉన్నాడు, చిన్న బుడంకాయ వాడు, చిన్న బుడ్డి దోసకాయ. ఇంకా పెరగలేదు, పెరుగుతూ ఉన్నాడు అనమాట. ఎప్పుడు వస్తాడో బయటికి. ఈ బ్లూ కలర్ డబ్బాలో ఒక దొంగోడు దాక్కొని ఉన్నాడండి. నా లైఫ్లో ఫస్ట్ టైం హార్వెస్టింగ్ చేయడం, ఫస్ట్ టైం అండి హార్వెస్ట్ వీడియో తీసి పెట్టడం అనమాట. ఈ బ్లూ కలర్ డబ్బాలో పెద్ద దొంగోడు దాక్కొని ఉన్నాడు. వాడి పేరు దోసకాయ. దొంగోడా, బయటికి రా, బయటికి రా, బయటికి రా. ఎక్కడ దాక్కున్నావు? కోసేసేనా? బయటకు వస్తావా? అక్కడ దాక్కుంటావా? ఈరోజు వచ్చేస్తావా బయటికి? ముక్కు కోసేసానా మన ముక్కు? అబ్బో వస్తలేదు, అసలు అందులో ఫుల్గా దాక్కొని ఉన్నాడు. ఎంత పెద్దగా కొంచెం గార్డెన్, నా టైనీ చిన్న గార్డెన్ వండర్ అంటే ఏంటంటే ప్రతి చెట్టుకి ఒకటే ఒక కాయ అనమాట. కాకరకాయ అయితే కాకరకాయ ఒకటే వస్తుంది, దోసకాయ అయితే ఒకటే దోసకాయ, మిర్చి అయితే ఒకటే మిర్చి, పూలు అయితే ఒకటే పువ్వు, కాయ అయితే ఒకటే కాయ, సీతాఫల కాయ అయితే కూడా ఒకటే కాయ అనమాట నా గార్డెన్లో. ఇది నా వండర్. దానిమ్మ చెట్టుకు కూడా ఒకటే ఒక కాయ అండి. చైనా కంట్రీలో పాపులేషన్ పెరుగుతుందని చెప్పి ఒకళ్ళనే కనాలని చెప్పి ఒక రూల్ పెట్టారు. పాపం నా గార్డెన్లో కూడా అదే రూల్ పాటిస్తున్నారు అనుకుంటా. ప్రతి ఒక్క చెట్టు ఒకటే కాయనిస్తుంది. ఈరోజు దీని ముక్కు కోసేస్తా, ఈ దొంగని బయట నెట్టేస్తా అనమాట నా గార్డెన్లో నుంచి. మంచిగా దిట్టంగా పెరిగి ఉన్నాడు, మంచిగా ఒకటే ఒక కాయ వెళ్ళింది. చూడ్డానికి ఎంత బాగుందో. పప్పులో వేయాలా లేకపోతే కూర చేసేసేయాలా అర్థం కావట్లేదు. అంజిగాడు పోలీసు దొంగని పట్టేసి బయటికి నెట్టేద్దామని సెర్చ్ చేస్తూ ఉన్నాడు. అంజి ఎత్తుకు దొంగని. ఎక్కడున్నాడు? దొంగని ఎత్తుకే. గో ఇక్కడ ఉన్నాడు. ఎత్తుకు పట్టుకో. హోల్డ్ అండ్ కట్. నాట్ దేర్, అప్, నాట్ హియర్. ముక్కు కోసేసిండంట మా అంజిగడ. ఎక్కడ పడేస్తావరా? కూర వండుకొని తిందాం. వేర్ యూ హ్యావ్ టు త్రో? నో. పెద్ద దోసకాయ అరకేజీ ఉంది. పెద్ద దోసకాయ కోసేసిన, పెద్దగా వచ్చింది దోసకాయ. బాగుందా? ఇంకా పెరుగుతుందా? మరి ఎల్లో కలర్లో వచ్చేసింది. భలేగా కదా. రెండోసారి పెద్ద కాయడం. చదువుకోకుండా, గవర్నమెంట్ జాబ్ కట్టకుండా, ఓకేనా, ఈ ఇత్తనాలు వేసి సంవత్సరానికో 10 ఏళ్ళకో కాయ కాస్తుంది. లింగు కాయ కాస్తుంది. దీన్ని కోసేనా వద్దా? కోసింది. దీన్ని కూడా వీడియో తీసి పెట్టాలి. ఆ వీడియోలో ఎవరు చూడరు, లైక్లు కొట్టారు, సబ్స్క్రైబ్ చేయరు. మీరైనా చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మా ఆయన మాత్రం అసలు ఎంకరేజ్ చేయడండి. నాకు గార్డెన్ పెడదామంటే కూడా ఎంకరేజ్ చేయడు. నాకు మాత్రం చెట్లు అంటే చాలా ఇష్టం, వాటితోనే ఫ్రెండ్షిప్ చేసుకుంటా. వాట్ యూ డోంట్ లైక్? మమ్మీ, నా తోటలో పెద్ద దోసకాయ కాసింది, చూసుకో. ఇంటికి పంపించే నా పార్సల్ చేసి వండుకొని తిని పండగ చేసుకో. పెద్ద దోసకాయ వచ్చేసింది నా గార్డెన్లోంచి, కోసి పడేసిన.